భరద్వాజ గారు, ఈ రోజులు దగ్గర పడే కొద్దీ రిలీజ్‌లు ఎక్కువ డిస్కషన్ అవుతుంది. అవును. ఈ 'వార్ 2 వర్సెస్ కూలీ' అనేది ఇప్పుడు కొత్తగా వినపడుతుంది. ఇప్పుడు 'వార్ 2' ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తున్న సౌత్‌లో. నార్త్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసింది 'కూలీ' అనేది. అదొక అంటే మార్కెట్ కోణంలో చూస్తే హ్మ్. 'కూలీ' అనేది సౌత్ ఇండియన్ సినిమా. హ్మ్. సౌత్ ఇండియన్ సినిమా హిందీ మార్కెట్‌ని కాంకర్ చేయటానికి హ్మ్. ప్రమోషనల్ యాక్టివిటీ కావచ్చు, ఇతరత్రా వాళ్ళు ఒక బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారక్కడ. అంటే కేంద్రీకరణ అక్కడుంది. హ్మ్. అయితే 'వార్ 2'కి సంబంధించి దీనికి రివర్స్‌లో ఉన్నారు వాళ్ళు. ఆ! సినిమా నార్త్ నుంచి వస్తుంది కాబట్టి సినిమా నార్త్ నుంచి వస్తోంది. సౌత్ మార్కెట్‌ని కాంకర్ చేయటం అనేది ప్రోగ్రామ్. హ్మ్. అందుకని ఎన్టీఆర్‌కి లీడ్ రోల్ ఇచ్చి ఆ సినిమా తీశారు వీళ్ళు హ్మ్. వాంటెడ్‌గానే. హ్మ్. అంటే ఇప్పటివరకు సౌత్ సినిమాలు రాజ్యం చేస్తున్నాయి బాలీవుడ్ మీద అనేది రకరకాలుగా నడుస్తూ వస్తోంది. వాళ్ళ దగ్గర నుంచి ప్రభావవంతమైన సినిమాలు ఇదివరకట్లాగా సౌత్‌ను కూడా కాంకర్ చేసేటువంటి సినిమాలు రావడం లేదు అనేది చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. హ్మ్. అలాగే అనుపమ్ ఖేర్ లాంటి వాళ్ళు మధ్య మధ్యలో గుచ్చుతున్నారు కూడా. మీరు సౌత్‌ని పట్టుకోవడంలో తడబాటుకు గురవుతున్నారు అని చెప్పి ఆయన బహిరంగంగానే మాట్లాడాడు. సో, ఇప్పుడు ఇలాంటి విమర్శలన్నిటికీ చెక్ పెట్టడం కోసం ఈ సినిమాని హ్మ్. యష్‌రాజ్ గ్రూప్ నుంచి వస్తోంది ఇది. అంటే చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న సినిమాగానే చూడాలి దీన్ని. ఎన్టీఆర్‌కి కీలక పాత్ర ఇవ్వటం వెనకాల ఎన్టీఆర్ కేవలం ఏదో క్యామియో చేస్తున్నాడు అని ప్రచారం జరిగింది ముందు. హ్మ్. కానీ ఇప్పుడు అవేమీ కాదు అని ధృవీకరణ జరిగింది. అవును. ఈ సినిమాలో కీలక పాత్ర ఒక రకంగా పాజిటివ్ రోల్ తను, నెగెటివ్ రోల్ హృతిక్ రోషన్ చేయబోతున్నారు అనేది మనకు అర్థమైంది. సో, దానికి సంబంధించినటువంటి హడావిడి ఇక్కడ కనిపిస్తోంది. వీళ్ళు అంటే న్యాచురల్‌గానే ఆ సినిమాకి సంబంధించిన ఒక క్యూరియాసిటీ అక్కడుంది. ఆర్గానిక్‌గా. ఆ సినిమా చూసేటువంటి ప్రేక్షకులు అక్కడున్నారు. 'కూలీ' ఏంటంటే తను క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి, కొంత బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తోంది. ఈ ప్రమోషనల్ యాక్టివిటీకి సంబంధించి వాళ్ళు కొంత ముందంజలో ఉండడంతో ఆ సినిమాకేదో బజ్ ఉందని అనిపిస్తోంది. హ్మ్. రెండోది రజనీకాంత్ ఆల్రెడీ హిందీ మార్కెట్‌కి నోన్ ఫేసే. నాగార్జున కూడా నోన్ ఫేసే. అవును. సో, వాళ్ళకి సంబంధించినటువంటి కొంత ఇమేజ్ కూడా వర్కౌట్ అవుతుంది ఆ సినిమాలో. వర్కౌట్ అవుతుంది. అమెరికాన్‌కి సంబంధించి కూడా ఏదో ఫోటో వదిలారు. అమెరికాన్ ఉన్నాడు సినిమాలోని. అవును. ఎక్కడో ఆ! లింక్ ఇస్తారు. హ్మ్. అంటే బాలీవుడ్ మార్కెట్‌ని, హిందీ మార్కెట్‌ని పట్టుకోవడానికి కావాల్సిన సరుకు, సరంజామాతో ఉన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. వీళ్ళు ఎలాగైతే అక్కడ కష్టపడుతున్నారో వాళ్ళు ఇక్కడ కష్టపడుతున్నారు. హ్మ్. కానీ వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి న్యాచురల్ వాళ్ళకుండేటువంటి ఆర్గానిక్ ఫ్యాన్ బేస్ కావచ్చు, లేకపోతే ఆడియన్ బేస్ కానీ అది ఉంటుంది. అలాగే 'హృతిక్ రోషన్‌కి', 'యష్‌రాజ్ ఫిల్మ్స్‌కి' ఉండేటువంటి అప్రిసియేషన్ అక్కడ ఉంటుంది. హ్మ్. దాని ప్రభావం మనకు విడుదలైన తర్వాత కనిపిస్తుంది. విడుదలైన తర్వాత నిజంగానే హిందీ మార్కెట్‌లో దాన్ని ఎదుర్కొంటుందా 'వార్ 2'ని, 'కూలీ' అనేది చూడాలి. ప్రస్తుతానికి నాకున్న అంచనా ప్రకారం అయితే 'వార్ 2'కే ఎడ్జ్ ఉండబోతోంది అనేది అనిపిస్తోంది. ఓహ్! ఏది హిందీ మార్కెట్‌లో కూడా. హ్మ్. హిందీ మార్కెట్‌లో వాళ్ళు కనిపించరు. అంటే ఇది అన్ని ఏరియాలకి వెళ్ళటానికంటే ముందే వాళ్ళు వెళ్ళగలుగుతారు. అది సౌత్ ఇండియన్ సినిమాలకి సౌత్‌లో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ 'కూలీకి' ఎడ్జ్ వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. హ్మ్. కాకపోతే ఇక్కడ ఎడ్జ్ రావటానికి సినిమా రిలీజ్ అయ్యి సబ్జెక్ట్ అదే కంటెంట్ సబ్జెక్ట్‌ని బట్టి ఉంటుంది ఒకటి. కంటెంట్. రెండోది రజనీకాంత్, నాగార్జున వాళ్ళకి ఇక్కడున్నటువంటి ఫ్యాన్ బేస్‌తో పోలిస్తే ఎన్టీఆర్ అవతల. హ్మ్. ఎన్టీఆర్‌కి ఉన్నటువంటి ఆల్రెడీ అతను సౌత్ మార్కెట్‌లో మంచి నంబర్‌లే క్రియేట్ చేసున్నాడు. ఇక్కడ కూడా మంచి పోటీయే ఉంటుంది. అంత ఈజీగా ఉండదు. ఓహ్! 'వార్ 2' ఇక్కడ మనకి హడావిడి ఎక్కువ జరుగుతోందని చెప్తున్నారు గానీ, ఇక్కడ 'కూలీ' గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. అలాగే అక్కడ 'వార్ 2' 'కూలీకి' గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. వసూళ్ల పరంగా రిలీజ్ అయిన తర్వాత ఏ పొజిషన్‌లో ఎవరు నిలబడతారు, ఏ మార్కెట్‌లో అనేది క్లారిటీ వస్తుంది. ఇక్కడ 'కూలీ' మంచి నంబరే క్రియేట్ చేస్తుంది. 'వార్ 2'కి బజ్ కనిపించినప్పటికీ సౌత్‌లో. హ్మ్. ఎన్టీఆర్ 500,00,00,000 అనేటువంటి ఒక బ్యాకింగ్ ఉంది అతనికి. అంటే ఆల్రెడీ ఒక నంబర్ క్రియేట్ చేసున్నాడు తను. అది ఎక్కువ శాతం దానిలో మెజారిటీ షేర్ ఇక్కడి నుంచే వెళ్ళింది. హ్మ్. 'దేవరా' సినిమాకి సంబంధించి.
కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు వ్యాపారానికి. మనం సౌత్ మార్కెట్ డెఫినెట్గా కాంకర్ చేస్తున్నాం అనే మూడ్లో ఉన్నారు యష్రాజ్ వాళ్ళు. కూలీ నుంచి కూడా అదే వినిపిస్తోంది. వాళ్ళు కాకపోతే ఇంకా సహాయాలు తీసుకుంటున్నారు. మీరన్నట్టుగా అమీర్ ఖాన్ని ఎక్కడో కనిపింపజేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా హిందీ మార్కెట్ని అట్రాక్ట్ చేయటం కోసం చేస్తున్న పనులే. వీళ్ళు నెమ్మదిగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోకి వస్తారు ఇప్పుడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఏ మేరకు హడావిడి చేస్తారు అనేది కూడా నిర్ణయం జరుగుతుంది. ఏదేమైనా రసవత్తరమైన పోటీ అయితే నడుస్తోంది. ఇప్పుడు సౌత్ మార్కెట్ మీద మా జెండా ఎగరాలా, మీ జెండా ఎగరాలా అనే దాంతోపాటు బాలీవుడ్ మీద ఎవరి జెండా ఎగరాలి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే. సో 2 సినిమాలు గెలవాలని కోరుకుందాం. ఎందుకంటే దక్షిణ భారతదేశపు ఒక అగ్ర హీరో స్ట్రైట్ హిందీ సినిమాలో చేయబోతున్నాడు. కాబట్టి ఆ సినిమా విజయము తెలుగువారికి కీలకమే. అవును. ఈ సినిమా విజయం కూడా కీలకమే ఓకే. ప్రొడక్షన్ వైపు నుంచి చూస్తే. కాబట్టి 2 సినిమాలకి తెలుగు వాళ్ళు ఓటేసే అవకాశం ఉంది.